అందరికి శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మలి సర్కారు వచ్చిన కాడ నుంచి కాంగ్రెస్ వాళ్లకు ఉన్నదట ముప్పు. చేయి పార్టీలు ఏడికి పోయి అడిగినా అస్సలకే ఉడతలేదట అప్పు. మలి సర్కారు కులగణన చేసి ముస్లింలను చేర్చిందట బీసీల. సెంట్రల్ సర్కారు కులగణన చేసి ముస్లింల చేర్చదట బీసీల. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు. మర్యాదలు మంచిగా చేసి ఎదుర్కొండు ముఖ్యమంత్రి సారు. మాజీ మంత్రి కేటీఆర్ సార్కి ఇప్పుడు ఎట్లున్నదో ఎన్నుపూస. కేసీఆర్ కొడుకు వచ్చింది ఏ రాజకీయం లీడర్కు రానంత గోస. ఎములాడల ఉన్నట్టుండి ఏమైందో భూమి అదిలింది ఒక్కటే పారి. ఎన్నడు లేంది ఎర్తు ఎందుకిట్లా కంపిస్తుందో తెలియదు మరి. తెలంగాణ రాష్ట్రంలో సర్కారు గల్లా పెట్టే పురాగా ఖాళయిందట. రూపాయి కూడా లేక పథకాలు సురువు చేస్తలేరట. అప్పు కోసం బయటకు పోతే ఎవ్వరు కూడా దగ్గరికి రానిస్తలేరట. ఉదిక్కు తెలంగాణలో అందాల బామల పోటీలు పెట్టుకుంటా లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చే పనిలో సీఎం రేవంత్ సార్ ఉంటే సర్కారు గల్లా పెట్టేలా పైకం లేకపోవడేందే బాలన్న అంటారా ఈనుండ్రి. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు ఇక చెప్పుండ్రి. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. అయ్యో మరి ఎట్లా సారు ఢిల్లీకి పోయి సెంట్రల్ సర్కార్ దగ్గర నుంచైనా పట్టుకొస్తే అయిపోవు కదా. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. మరి ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం సారు? అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను. అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. అయ్యా సీఎం రేవంత్ సారు, మీ చేయి సర్కారు ఏలుబడి చక్కగా ఉంటే ఎందుకు నమ్మరు సారు? 10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలా మాజీ సీఎం కేసీఆర్ సారు ఎట్లా పట్టుకొచ్చిండు? 1000 కోట్ల అప్పులు తెచ్చి ఎట్లా ఏలుబడి చేసిండు? మీరేమో ఇట్లా అప్పు పుడతలేదని చేతులు లావట పడితే మరి అప్పు పుట్టకపోతే ఏం చేస్తారో చెప్పుండ్రి సారు. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సారు మొదలు మీరు లక్షల కోట్లు పెట్టి కట్టించే పోర్టు ఏఐసిటీలు ఆపేయండ్రి. అవసరం లేని వాటికి పైసలు ఖర్చు పెట్టకుండ్రి. అందాల బామల పోటీలకు 1000 కోట్లు పెట్టుడు అవసరమా? పథకాలు సురువు చేయమంటే అప్పు పుడతలేదు, ఎవ్వరు పైసలు ఇస్తలేరు అని అవడితిరి. సర్కారు నౌకర్లు చేసేటోళ్ళు అర్థం చేసుకోవాలన్నట్టే మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఇట్లా సర్కారు నుంచి జీతం తీసుకునే ఉమ్మాయడక్కాయ లీడర్లు మొత్తం కూడా ఎవ్వరు కూడా జీతాలు తీసుకోకుండ్రి. మీ జీతాలతోనే 2-3 పథకాలు సురువు చేసి అరువులైన వాళ్ళకి అందియొచ్చు సారు. మీకు అట్లా శాతనైతే సారు జీతాలు తీసుకోకుండా పని చేసుడు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సెంట్రల్ సర్కారు చేయబోయే కులగణన సర్వేల ముస్లింలను బీసీల కిందికి చేర్చారట. మొన్న తెలంగాణ మలి సర్కారు బీసీలనే కొందరు ముస్లింలను చేర్చిందట కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా తీసుకొని సెంట్రల్ సర్కారు కూడా కులగణన సర్వే చేయబోతున్నదని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే ఇప్పుడు ఇట్లెవలన్నారే బాలన్న అంటారా ఈనుండ్రి. అయ్యా కమలయ్య కిషనాల్ సారు చెప్పుండ్రి. ప్రిన్సిపల్ గా ఒక ఐడియాలజీ పరంగా రాష్ట్ర హైకోర్టు ఇచ్చి గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే మత ప్రాధికరణ బీసీలను లో ముస్లింలను కలపడం హైకోర్టు రాజ్యాంగ వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది మన హైదరాబాద్ హైకోర్టు. ఇన్నరా ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కాబట్టి ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూడా మేము మత ప్రాతిపదికన మతస్థులను తీసుకొచ్చి బీసీలో కలపడం ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తాము. సెంట్రల్ సర్కారు చేయబోయే కులగణనల కూడా కల్పనే కల్పము అంటుండు ఆ ముచ్చట గుడి నుండి. మేము చేయబోయేటువంటి సర్వేలో కులగణనలో ఇది ఉండదు, ఇది కూడా స్పష్టం చేస్తున్నాం. అయ్యా మరి కొందరు ముస్లిం సోదరులు బీసీల కిందికే వస్తారని అంటుంటే మీరేమో రారు, మేము వాళ్ళను కులగణనల బీసీల కిందికి తీసుకోమని అవడితిరి. మరి మీరు దేశంలో చేపట్టబోయే కులగణన సర్వేలు ఎట్లా చేస్తారో మొన్న తెలంగాణ మలి సర్కారు చేసిన కులగణన సర్వే పనికి రాదని అనబడితిరి. మరి కమలయ్యాలన్న దాన్ని పనికొచ్చేటట్టు చేస్తారా అంటే ఏమో ముంగడ తెలుస్తుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సార్ను కలిసిండట. అగో మరి తెలంగాణకు వచ్చిన గడ్కరీ సార్కు సీఎం రేవంత్ సారు మర్యాదలు మంచిగానే అందినాయా అని అరుచుకునేందుకు కలిసిండా లేకుంటే ఇంకేందుకు కలిసిండ అంటారా ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి.
మొదటిసారి మలి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక తెలంగాణకు వచ్చిండ్రని ఇట్లా ఉత్త చేతులతోని వలకరిస్తే ఎట్లుంటుందని చెప్పి ఇట్లా మొదలే శాలువ తీసుకొచ్చి ఇట్లా సన్మానం చేసి ముసిముసిగా నవ్వుకుంటా కేంద్ర మంత్రి గడ్కరీ సారుకు మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మర్యాదలు మంచిగానే చేసిండు. అటెనక సిక్కి ఇట్లా కూర్చొని తెలంగాణలో పోస్తున్న కొత్త రోడ్ల ముచ్చట్లు ముంగటేసుకొని పనులు బిరబిర అయ్యేటట్టు మీ సెంట్రల్ సర్కార్ నుంచి ఇంత పైకం ఎక్కువనే పంపాలే సారు. ఈడికే మేము ఏడికి పోయి అడిగినా కానీ ఉప్పురాలు ఉడతలేవు. అప్పడకపోతే తప్పించుకొని తిరుగుతుర్రు. మా కాంగ్రెస్ వాళ్ళను చూస్తేనే ఏదో బాకీలు ఎగబెట్టేటోళ్ళు అన్నట్టు చూస్తుర్రు. మా పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదంటే బీడి బిచ్చం కళ్ళు ఉద్దరా అన్నట్టే ఉన్నదని చెప్పి ఉంటాడా అంటే అంత దూరంకి వెళ్ళి అంత పెద్ద మంత్రి వచ్చినాక చెప్పకుండా ఊకుంటాడా? చెప్పే ఉంటాడు. అట్లనే మరి ఏమైనా నిధులు అడిగినా అంటే అడిగే ఉంటాడు, అడగకుండా ఊకుంటాడా? తెలంగాణ వస్తామని చెప్పి వచ్చినాము, ఈ రాష్ట్రానికి ఇస్తామన్నవి కూడా ఇస్తామని గడ్కరీ సార్ కూడా అన్నాడా అంటే ఆయన కూడా అనకుండా ఉంటాడా అన్నాడట. మీరు పట్నంలో ఫ్లైఓవర్ను ప్రారంభించినట్టే ఇంకిన్ని ఫ్లైఓవర్లు హైదరాబాద్ పట్నంలో కట్టేందుకు అనుమతులు ఇయ్యండ్రి. అప్పుడు కూడా మీరే వచ్చి ఇట్లా సురువు చేద్దురని ఆడున్న కాంగ్రెస్ లీడర్లు అన్నారట. ఇట్లా రీజనల్ రింగ్ రోడ్డు పనులకు కూడా పైకం విడుదల చేస్తే మంచిగుంటుందని మలి ముఖ్యమంత్రి సారు అడిగిండట. అయ్యా కేంద్ర మంత్రి గడ్కరీ సారు, తెలంగాణలో మీ కమలం పువ్వు ఇగురు పెట్టాలన్నా, కాడకాడికెళ్ళి రిక్కల దాకా బలంగా ఉండాలన్నా మీరు ఇట్లా సెంట్రల్ సర్కార్ నుంచి పైకం పట్టుకొచ్చి తెలంగాణలో తెరలు అవుతున్న రోడ్లు మొత్తం సాపు చేసి మా కమలం పువ్వు సర్కారే కాయిస్గా పనిచేసిందని చెప్పుకుంటే తెలంగాణలో మీ బీజేపీకి మంచి రోజులు వచ్చేటట్టున్నాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కేటీఆర్ సార్ ఎన్నుపూసకి ఏమంటా దెబ్బ తగిలిందో కానీ తెలంగాణలో రాజకీయాలు మొత్తం సప్పబడ్డట్టే కానొస్తున్నది. దినాం సెయి సర్కార్కు సురుకులు పెట్టుకుంటా తిరిగే సారు గల్లబడకుండా పోయేసరికి మలి సర్కారును గట్టిగా మందలించేటోళ్ళు లేనట్ట అయింది. ఇప్పుడు ఎట్లున్నదో ఏం కథనో, ఇంకా నొప్పి అట్లనే ఉన్నదా అంటే ఏమో మందలిచ్చొద్దాం పారి. ఏమంట అధికారం పోయిందో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న శని మొత్తం కల్వకుంట్ల కుటుంబం మీద పడి తాండవం చేస్తున్నట్టే ఉన్నది. దునియాలున్న బాధలన్నీ కూడా భూమి తన చుట్టూ తాను తిరిగినట్టు కల్వకుంట్ల ఫ్యామిలీ చుట్టే తిరుగుతున్నట్టు ఉన్నాయి. అధికారం పోగానే కేటీఆర్ సారోల అయ్యే కేసీఆర్ సారు బాత్రూంలో జారిపడి తుంటి బొక్క తుటుక్కున ఇరుగుడేందో, కల్వకుంట్ల కవిత మేడం పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ల ఎల్లుడు ఏందో, మందు మహారాణిగా ఆ కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడము బిరుదు కైవసం చేసుకునుడేందో, తీహార్ జైల్లో చిప్పకూడు తినుడు ఏందో, ఇప్పుడు కేటీఆర్ సార్కు ఎన్ను పూసల నొప్పి పుట్టి మంచంలోకెళ్ళి దిగకుండా అవ్వుడేందో. ఇదంతా చూస్తుంటే ఎవరో కల్వకుంట్ల కుటుంబాన్ని కండ్లమాటతోని చిన్న భిన్నం చేయాలని చూస్తున్నారా? ఎవడన్నా ఓర్వజాలనోడు పుణ్యం కట్టుకున్నాడా అంటే చంద్రమండలం మీద ఇండ్లు కట్టుకొని చూస్తున్న ఈ కాలంలో కూడా ఇంకా అట్లా పుణ్యాలు పాపాలు ఎక్కడి అంత ఉత్తదే ముచ్చట. అయ్యనేమో ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయాయి, కొడుకేమో ఎన్ను పూసల నొప్పి పుట్టి మంచానికే అంకితం అయిపోయాయి. ఇక తొడిమెలేని కాయ తొప్పుక్కున రాలిపడ్డట్టు అప్పుడప్పుడు మీడియా ముంగడికి వచ్చి కల్వకుంట్ల కవిత మేడం చూపెట్టే కళా ప్రదర్శన అందరికీ తెలిసిందేనా. కేటీఆర్ సార్కు ఒక ఎన్నుపూస నొప్పేనా ఇంకేమన్నా నొప్పి ఉన్నదా అంటే ఏమో మరి వేరే నొప్పి గిట్లుంటే పబ్లిక్కు ఎరకగా ఆకపోవునా? అయ్యా కేటీఆర్ సారు, మీరు లేని లోటు బయట పబ్లిక్కు తెలుస్తుంది సారు. దినావో మీటింగ్కు పోయి మైకు బట్టి మలి సర్కారును ఏదోటి అంటుంటే అయ్యను మించి కొడుకు మాట్లాడుతుండు, తండ్రి తంతెల్లే ఎగిరితే కొడుకు కోనెట్లా ఎగిరిండు అన్నట్టు ఉండేది అన్నట్టు మాట్లాడుకునేటోళ్ళు. సీఎం రేవంత్ సార్ గురించి మీరు సీరియస్గా మాట్లాడుతుంటే చూసి మురిసిపోయే కార్యకర్తలు అంత కలత ఎందుతుర్రు. అన్నారామన్నా అన్నారామన్నా ఆనాటి నవ్వులు ఏమాయే మారామన్నా అనుకుంటా మనసులో యాది చేసుకొని బాధపడుతుండ్రు. మీరు బిరాన ఎన్నుపూస నొప్పి నుంచి కోలుకొని వెంటనే పబ్లిక్లకు రావాలి. మళ్ళా మీరు చిరునవ్వులు చిందించుకుంటా మాట్లాడుకుంటా మీ కార్యకర్తల సంతోషం నింపాలి సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లాలో భూకంపం వచ్చిందట. అప్పట్లో అట్లా బట్టి ములుగు జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా, మంచిర్యాల జిల్లాల మీదికెళ్ళి భూమి కదిలినట్టు అయ్యి భూకంపం వచ్చిందే అన్నారు. ఇప్పుడు ఒక కరీంనగర్ జిల్లాలోనే భూమి అదిలినట్టు ఎట్లా అనిపించే అంటారా? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. చలో కరీంనగర్. యమలాడ రాజన్న గుడికాడున్న దుకాణాల కాడ సీసీ కెమెరాల రికార్డ్ అయిన వీడియో చూసిర్రా? ఒక్కపారి 5 సెకండ్ల మందం భూమి నిద్రల సంటిపిల్ల కదా శంగలిచ్చినట్టు ఉలికిపడి లేచినట్టు ఎట్లా వణికిందో. ఇట్లా ఒక యమలాడ రాజన్న గుడికాడనే కాదు ఇంకో దగ్గర కూడా ఇట్లనే భూమి అదిలిందట చూడుర్రి. అగో అప్పటిదాకా మంచిగానే ఉన్నా ఒక్కపారి ఇట్లా మొత్తం భూమి వణికిపోతున్నట్టు లేదు. ఇంకా నయ్యం చాలా తక్కువనే భూకంపం వచ్చింది. అదే భూమి పెద్దగా అదిలితే ఏమన్నా ఉండునా? బిల్డింగులు కూలి కింద పడిపోవు, మస్తు మంది పానాలు పోయేటి. ఎన్నడు లేని తెలంగాణ గడ్డ మీద భూకంపం ఇట్లా వచ్చుడిది రెండో పారి. ఇట్లా ఎందుకు వస్తుంది ఏం కథ? అయ్యా సీఎం రేవంత్ సారు, కొందరు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకే ఇట్లా భూకంపాలు వస్తున్నాయని అప్పట్లో మీ షై పార్టీ లీడర్లు చాలా మందే అన్నారు. మరి అది నిజమా లేకుంటే ఇంకేమన్నా ముచ్చట ఉన్నదో? ఓ పారి ఆఫీసర్లను
నరుచుకోర్రి. ఇప్పటికి 2 మార్లు వచ్చినా ఎవరికి ఏం ముప్పు కాలేదు కానీ 3వ పారి వస్తే ముంచి ఎత్తిపోస్తుంది కావచ్చు. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు కాబట్టి ముందుగాల ఇషారా చేసి భూమి అదులుడుకు కారణాలు తెలుసుకోండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ప్రపంచ అందాల భామల పోటీల పండుగ సురువైనట్టే ఉన్నది. ప్రపంచ దేశాల నుంచి అందాల భామలు గాలిమోటల డిపోల దిగుతూనే ఉన్నారు. తెలంగాణ సాంప్రదాయంతో వాళ్ళను ఎదుర్కొంటూనే ఉన్నారు. మిస్ వరల్డ్ పోటీల పండుగ ఏర్పాట్లు ఎట్టెట్లా ఉన్నాయి, ఏం కథ, ఏడుదాకా వచ్చినాయి, ఎవరెవరు తెలంగాణకు చేరుకున్నారో చూద్దాం పారి. ప్రపంచ దేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్ పట్టణంలో ఉన్న గాలిమోటార్ల డిపోల దిగుతూనే ఉన్నారు. ఇట్లా తెలంగాణ టూరిజం శాఖ పెబ్బలు వాళ్ళను డప్పు సప్పులతోని ఆట పాటలతోని డ్యాన్సులు చేసుకుంటా ధూమ్ధామ్గా కొత్త పెళ్లి పిల్లలను కొత్త పెళ్లి పిల్లగాలను కదా ఎదుర్కొచ్చినట్టు ఎదుర్కొస్తుర్రు. మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధం చేస్తుర్రట. ఇంకో దిక్కు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మీటింగ్ పెట్టి ప్రపంచ దేశాల నుంచి తెలంగాణకు వస్తున్నోళ్లకు ఎవ్వలకు కూడా చిన్న తక్లీవులు తండ్లాటలు అనేటివి లేకుండా చూసుకోవాలి, వాళ్లకు తిప్పలు అనేది రాకుండా ఉండాలి అని చెప్పుకొచ్చిండు. అట్లనే బడి పిల్లలకు కూడా ఓ రోజు అందాల భామల పోటీలు చూపెట్టేటట్టు ఏర్పాట్లు కూడా చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట. అటు టూరిజం శాఖ పెబ్బలు స్మితా సబర్వాల్ మేడం కూడా దగ్గరుండి మరి మిస్ వరల్డ్ పోటీల పనులను చూసుకుంటుంది. ఇప్పటికే చాలా మంది చాలా దేశాల నుంచి అందాల భామలు తెలంగాణలో అడుగుపెట్టిర్రు. ఇప్పుడు రాష్ట్రంలో ఇట్లా మిస్ వరల్డ్ పోటీలు పెట్టి ప్రపంచ దేశాల నుంచి పెద్దెత్తున పెట్టుబడులు పెట్టిపిద్దామని ఇందిరమ్మ సర్కారీ గ్రన్ చేసిందట. మరి సీఎం రేవంతాల సార్ అనుకున్నట్టు మిస్ వరల్డ్ పోటీలు అయిపోయినాక 100 కోట్లు తెలంగాణకు తెలివితోని పట్టుకొస్తాడా, లేకుంటే రూపాయి కూడా పట్టుకరాకుండా ఇట్లా ఈ పోటీలకు పెట్టిన ఖర్చును బూడిదల పోసిన పన్నీరోలే అందాల భామల వయ్యారాల ఉల్కబోతలకే ఖర్చయినాయే అంటాడా? అంటే ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్కారు చక్కదరంగా నడవాలంటే మొదలు ఉచిత పథకాలు బంధు పెట్టాలన్నట. ప్రభుత్వం ఫామ్ అయ్యేందుకు ఉచిత పథకాలు ఆశ చూపెట్టే ఉమ్మాడక్క లీడర్లు అధికారంలోకి వస్తారు. అసోటిది ఉచిత పథకాలు బంధు పెట్టుడు ఏంది బాలన్న, అట్లా నీతోనే ఎవరన్నారే అంటారా? అన్న మనిషిని కూడా తెచ్చిన చూడుర్రి. నేను ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ పెద్ద కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి. ఈయనరా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అర్హుడికి ఉండాలి, నిరుపేదకు ఉండాలి. తినటానికి తిండి లేనివాడికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకున్నోడికి ఇస్తారా మీరు? అయ్యా మంత్రి గారు, మరి ఇంత మంచి ఆలోచన మీకున్నాక కూడా అధికారంలో ఉండి ఇట్లా మీరే కదా సారు పథకం పెట్టింది, ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఎన్టీ రామారావు 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు. ఇప్పుడు 60 రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు? అప్పుడు మిమ్మల్ని ఏమంటారో మీరే చెప్పాలి సారు. మరి ఎట్లా చేస్తే మంచి కూడా చెప్తారా సారు? మీ ఊళ్ళో కార్డు లేనోళ్ళు ఒక 10-20 మందిని తీసుకురండి, రేషన్ కార్డు లేనోళ్ళని. అంటే అందరూ పేదోళ్ళేనా? ఈ తెలంగాణ కుటుంబాలే 1,10 లక్షల కుటుంబాలు, మీ కార్డులు వచ్చి 1,25 అయ్యా నాగేశ్వరరావు సారు, మరి ఉచిత పథకాలు పెట్టుడే తప్పుగాని తెలిసి కూడా మీ షెయి పార్టీ వాళ్ళు ఎందుకు సారు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు? అటు ఫ్రీ బస్సు పథకం ఎందుకు పెట్టిర్రు? ఇటు ఉచితంగా కూపన్ బియ్యం ఎందుకు పంచుతుర్రు? ఎందుకు కొత్త కూపన్ కారట్లు ఇస్తామని అంటుర్రు? మీకు తెలిసి కూడా తెలంగాణ పబ్లిక్ను తెలివి తక్కువలని చేసేది అందుకేనా? అసలు పబ్లిక్ను సోమరిపోతులు చేస్తున్నది మీ పార్టీలే కదా సారు. ఓటుకు కోటలు వంచేటోళ్ళు కొందరు, ఓటుకు నోట్లు వంచేటోళ్ళు కొందరు. మొదలు మీ లీడర్లకు కూడా వయసు అనేది పెట్టి చదువుకుంటేనే లీడర్ అవుతారనే కానూను పెడితే తప్పితే అప్పటిదాకా సమాజం బాగుపడదు. పరీక్షలు పెట్టి పాస్ అయితేనే రాజకీయం చేయాలనే కానూన్ను మీ కాంగ్రెస్ సర్కార్లనన్న తీసుకురండి సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు సన్న ఓట్లకు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తుందని ఆశతోని కొందరు దళారులు ఆంధ్ర నుంచి సాటుగా సన్న ఓట్లను పట్టుకొచ్చే పని పెట్టుకున్నారట. వడ్లను ఆంధ్ర నుంచి పట్టుకొచ్చుడు ఏందే బాలన్న అంటారా? మీరు ఇట్లా అంటారనే ఆధారాలతో సహా అన్ని ముచ్చట్లు మోసుకొని వచ్చిన మనసు పెట్టి మంచిగా ఇందాక ఏమంటారో అనాలనిపిస్తే అనుండ్రి. ఒకటి కాదు 2 కాదు 7 లారీలల్లో ఏం తక్కువ 2200 వడ్ల బస్తాలు వేసుకొని సాటుగా ఆంధ్ర నుంచి తెలంగాణకు తెస్తురట. ఇట్లా తీసుకొచ్చిన సన్న వడ్లను దళారులు తెలంగాణ అన్నదాతల పేర్ల మీద సర్కారుకు అమ్మి బోనస్ పైసలు పక్కకేసుకునే ప్లాన్ చేస్తురట. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి చెక్ పోస్ట్ కాడ అనుమానం వచ్చిన పోలీసులు లారీలను ఆపి చూస్తే ఇట్లా ఆంధ్ర నుంచి తెలంగాణకు పట్టుకొస్తున్న ముచ్చట ఎరకైందట. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇట్లా దొంగతనంగా ఒడ్లు జారగొడుతున్న దళాల బేరకాల్లో పట్టుకునే పని పెట్టుకున్నారట. ఈడికే తెలంగాణలో ఉన్న రైతులకు సన్న ఒడ్లకు బోనస్ అక్క ఇస్తలేరంటే ఆంధ్రులకు అవే ఒడ్లు తీసుకొచ్చి వీడికి బోనస్ తీసుకొని చూసుడేంది? పొత్తులో ఉన్నప్పుడు అట్లా తెలంగాణను ఆగం చేసిరి, ఇప్పుడు ఇసుకపోయి ఏరుంటున్నప్పుడు కూడా ఇట్లా చేయబడితిరి, ఇట్లయితే ఎట్లా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రపంచ అందాల భామల పోటీలతోని హైదరాబాదు పట్టణంకు పెట్టుబడులతో ఒలబడతాయట.
దిక్కు బయట తెలంగాణ పేరు చెప్తే రూపాయి కూడా అప్పు పుడతలేదు, ఎవ్వరు కూడా నమ్ముతలేరని ఖుద్దు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారే అంటుంటే ఇప్పుడు పెట్టుబడుల తొవ్వలు పడుతున్నాయని ఎవరన్నారే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు చూడుర్రి. పోటీలు నిర్వహించడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని మరిన్ని పెట్టుబడులు హైదరాబాద్ వస్తాయనే ఉద్దేశంతోనే తప్ప మిగతా పక్కన పెట్టి అది చేస్తున్నామని చెప్తే అంతకంటే దుర్మార్గమైన పిచ్చి ఆరోపణ ఇంకోటి లేదు. ఇన్నరా స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్ ఏమంటున్నాడు? ప్రపంచ అందాల భామల పోటీలతోని హైదరాబాద్ పట్టణం పేరు ప్రపంచానికి ఎరికై పెట్టుబడులు గిట్లా వస్తాయని ఆశతోని వెట్టుడు తప్పితే ఇంకోటి లేదనుకొచ్చిండు. అయ్యా ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు, ఉదికు తెలంగాణలో మొత్తం తెర్లు అవుతుంది. సర్కారు గల్లాపెట్టే ఖాళీ అయిపోయింది. 6 గ్యారెంటీలు అమలు చేయక పబ్లిక్ను అవస్థలు పెడుతుర్రు, అన్నదాతలను తిప్పలు పెడుతుర్రు, అమలక్కలను గోసలు పెడుతుర్రు. చేయి సర్కారుకు పథకాలు అమలు చేయ శాతం అయితే లేదు కానీ పెట్టుబడులు పట్టుకొచ్చి ఏమో ఎలగబెడతామని అనబడితిరి. తినేది మొగని సొమ్ము, పాడేది ఇంకెవల పాటను అన్నట్టు మీరు పబ్లిక్కు పైకమంతా తీసుకుపోయి అందాల భామల పోటీలు అనుకుంటా ఖర్చు పెట్టబడితిరి. అవిటితోని జనంకి ఏమక్కెరా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఐకేపీ సెంటర్లలో ఆఫీసర్లు ఒడ్లు కొనాలని అన్నదాతలంతా రోడ్లు ఎక్కి లొల్లి చేస్తుర్రు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ఒడ్లు వచ్చినట్టు మిల్లులకు పంపుతుండ్రని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్తుండు. వ్యవసాయ మంత్రి చెప్పినాక కూడా రైతులు తెచ్చిన ఒడ్లు కొనకపోవుడేంది అంటారా? ఇక అన్ని ముచ్చట్లు చెప్తా పారి, ఇక పరిశాలు ఎట్లుండదో చూడుర్రి. అగో చూసినరా ఎట్లా ధర్నా చేస్తుర్రో. ఇప్పుడు ఈ ధర్నా చేస్తుంది ఏడంటారా? ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో ఉన్న ఐకేపీ సెంటర్లో ఒడ్లు కొంటలేరట. ధాన్యం తెచ్చి ఐకేపీ సెంటర్లో పోసి 10 దినాలు అవుతున్నా పట్టించుకుంటలేరు. చెడగొట్టు వానలు చేయంగా చేతికొచ్చిన పంట చెర్ల పోసినట్టే అవుతుంది. మొత్తం ఆగమాగం చెందన ఉన్నది. ఆఫీసర్లు వెంటనే ఒడ్లు కొనాలని అన్నదాతలు లొల్లియేసిర్రు. ఉదయకు యాళ్లకు సాగునీళ్లు ఇయ్యకుండా సగం పంట ఖరాబ్ అయింది. ఇప్పుడు చేతికొచ్చిన పంట గాలి దుమారం పెట్టి అడ్డమైన వానలతోని ఐకేపీ సెంటర్లలో నానిపోతున్నది. వ్యవసాయ ఆఫీసర్లు వెంటనే ఒడ్లు కొని మిల్లులకు పంపాలని రైతులు గోడెల్లో పోసుకుంటున్నారు. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఇట్లా వ్యవసాయ శాఖ ఆఫీసర్లను పంపి ఎప్పటికప్పుడు ఒడ్లు కొంటామని చెప్తిరి. ఇప్పుడు చేతులు లావడితిరి. ఈ మాత్రం దానికి ఇక మేము అన్ని ఐకేపీ సెంటర్ల కాడికి లారీలు పంపి కాంటకేస్తున్నామని చెప్పుడెందుకు? ఇప్పుడు సప్పుడు చేయకపోవుడేంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. అది ఈతకల్లో తాటికల్లో కానీ బాటలల్లో నింపుకొని ఒక ఆమె బస్సు ఎక్కేదందుకు పోతే అమ్మా నువ్వు కళ్ళు బాటలతోని బస్సు ఎక్కుడు కరెక్ట్ కాదని ఓ ఆర్టీసీ డ్రైవరు ఆయనతో ఆమెను బస్సు ఎక్కనియలేదట. అగో నేనేమన్నా గుడుంబ సారా కొంచబోతున్నానా, కళ్ళు కొంచబోతున్నా, నన్నే ఎక్కనియకుండా కాలడ్డం పెడతావా అని ఇట్లా కయ్యానికి దిగింది. ఈయనరా బస్సుకు అడ్డం నిలబడి ఎవ్వరు చెప్పింది కళ్ళును బస్సులో తీసుకోవద్దని అని అంటున్న ఆమెనే ఆర్టీసీ బస్సులో కళ్ళు తీసుకుపోదామని అనుకున్నదట. ఇట్లా బస్సు డ్రైవరు కండక్టరు బస్సులో కళ్ళు తీసుకుపోవద్దు అనేసరికి బస్సును రోడ్డు మీదనే ఆపి ఎవరు పెట్టినరా రూలు, ఎంతమంది తీసుకుపోతలేరు, ఎవరెవరో ఏమేమో తీసుకుపోగా లేనిది నేను కళ్ళు తీసుకపోతే వచ్చిన తిప్పలేందని గట్టిగానే గరానికి వచ్చి ఇట్లా ఆర్టీసీ బస్సును నిలబడ్డ తావుల్నే నిలబెట్టి ఆపేసింది. బస్సుల సాటుగా బీర్లు తీసుకుపోవచ్చు, కోటలు తీసుకుపోవచ్చు, అన్ని తీసుకుపోవచ్చు, కానీ కళ్ళు తీసుకపోతే తప్ప అనుకొచ్చింది. అయ్యా ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సారు, అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, మరి బస్సుల కళ్ళు తీసుకుపోవుడు నేరమా? అసలు బస్సుల ఏమేం సామాన్లు తీసుకుపోవచ్చో ఏమేమి తీసుకుపోరాదో ఆ బస్సులలో పొగ తాగరాదని ఎట్లా రాస్తారో అట్లా రాసి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పుర్రి. లేకుంటే కొందరికి సగం అర్థమై సగం అర్థం కాకుంటే ఇట్లనే డ్రైవర్లకు కండక్టర్లకు లేని పరిశాన పట్టుకుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏం వాన వానకాలం కూడా ఎప్పుడు ఇట్లా వానలు పడలేదు కావచ్చు. పొద్దుమికే యాళ్లకు ఒక్కటే పారి మొగులు మొత్తం మెత్తబడి గాలి దుమానం పెట్టి వాన అంటే వాన పడ్డది. చెడగొట్టు వానలతోని చెట్లు మొత్తం అక్కడే ఇరిగిపోయినాయి. అటు ఐకేపీ సెంటర్లలో కూడా ఒడ్లు మొత్తం నానిపోయినాయి. వానలతోని ఎంత తిప్పలో చూడుండ్రి. సిద్దిపేట జిల్లా దుద్దేడకాడున్న టోల్గేట్ మొత్తం గాలి దుమారానికి కొట్టుకపోయింది. ఎక్కడికక్కడ ఇరిగిపోయింది. ఏం లేకుండా రేకులు గీకులు అన్నీ కూడా గాలికి ఇరిగి కింద పడ్డాయి. చాలా బండ్లు, కార్లు, బస్సులు, లారీలు ఎక్కడి అయిపోయినాయి. అట్లనే కొన్ని జాగాల్లో వడగండ్ల వానలు పడ్డాయట. అటు ఐకేపీ సెంటర్లలో గాలి దుమారానికి ఒడ్లు మొత్తం నానిపోయినాయి. చేతికొచ్చిన పంట మొన్నటిదాకా వడగండ్ల వానతోని చందన అయితే ఇప్పుడు ఇట్లా గాలి దుమారం పెట్టి చెడగొట్టు వానలు వడుతోని ఐకేపీ సెంటర్లలో ఉన్న ఒడ్లు మొత్తం నీళ్ళలా కొట్టుకపోయినాయని అన్నదాతలు బాధపడుతుర్రు. ఇంకా 2-3 దినాలు ఇట్లనే గాలి దుమారం పెట్టి వానలు చందన చేసేటట్టు ఉన్నాయని అటు వాతావరణ శాఖ ఆఫీసర్లు కూడా అంటుర్రు. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల సారు పేరుకు కొనుగోలు కేంద్రాలు సురువు చేస్తుర్రి. ఇట్లా వానలు పడితే ఒడ్ల మీదికి కప్పు
కప్పుకునేందుకు తాటిపత్రిలు టార్పాలిన్ కవర్లు ఇయ్యకపోతిరి. మీకు ఎట్లా న్యాయం అవుతుందో ఎట్లా జయమవుతుందో అంటారు అన్నదాతల అవస్థలు కండ్లారా చూసినోళ్ళు. సిద్దిపేటలో ఉన్న పిల్లల తల్లిదండ్రులారా, ఈ ఎండాకాలంలో మీ పిల్లలను మంచిగా చూసుకునే ఒక మంచి ముచ్చట తెచ్చిన. డిస్కో లైట్ల ఎలుగుల నడమల చల్లటి ఏసీ హాలుల పెద్ద అద్దం ముంగట అన్ని పాటలకు డ్యాన్స్ నేర్పించే రుద్ర డ్యాన్స్ అకాడమీ ఉన్నది. ఎండాకాలంలో మీ పిల్లలకు డ్యాన్సులకు తర్ఫీదు ఇయ్యాలనుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే రుద్ర డ్యాన్స్ అకాడమీకి ఓర్రి డ్యాన్స్ నేర్పింది. అబ్బాబ్బాబ్బా ఏమి ఎగురుతుండ్రు ఏం దుంకుతుండ్రు. బందికానాల నుంచి బయటపడ్డట్టు ఇన్ని దినాలు జబ్బలకు బ్యాగులు వేసుకొని బడికి పోయి చదివి యాస్టకు వచ్చిన పిల్లలు సంబూరంగా ఎగురుడు చూస్తుంటే ఎంజాయ్ చేసేంత ఎంజాయ్గా ఎగురుతుండ్రు అనిపిస్తలేదు. ఎగురుతుంటే ఎక్సర్సైజ్ చేసినట్టు కాళ్ళు చేయిల నుంచి పెయిల అన్ని పార్టులు అదులుతున్నాయి. బాడీ మొత్తం అదులుతుంది. వాళ్ళ మనసు కూడా అలకగా అవుతున్నట్టున్నది. ఎంత ఖుషిగా ఉన్నారు చూడండి. డీజే పాటలు పెట్టి దుంకిపిస్తుంటే ఇన్ని దినాలు మొద్దుబారిన వాళ్ళ మెదళ్ళు చురుకుగా తయారైనట్టే అనిపిస్తలేదు. 4-5 ఏళ్ల పిల్లల నుంచి అన్ని ఏజ్లకు రోజుల తరబడి ట్రైనింగ్ ఉంటుందట. ఈ రుద్ర డ్యాన్స్ అకాడమీ సిద్దిపేటలో ఏడున్నదంటే హైదరాబాద్ రోడ్డుకు ఓటలక్షయ గ్రాండ్ వెనకబాద్కు మహాశక్తి నగర్ వీధి నంబర్ 1 అనే గల్లీల హౌస్ ఆఫ్ బ్రాండ్స్ అనే బట్టల దుకాణం మీద ఉన్నది. ఆలస్యం చేయకుండా అడిగి పోయి మీ పిల్లలకు అడ్మిషన్ తీసుకోర్రి. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే డ్యాన్స్ నేర్చుకున్న పిల్లలతోని విపంచ కళాభవన్లో ప్రోగ్రాం ఉంటుందట. ఇంత మంచి ఛాన్సు మళ్ళా రాదు. పిల్లల టాలెంట్ బయటకు దిగిండ్రి. చుట్టుముట్టోలకు చుట్టాల పక్కాలకు మీ సంటోళ్ళు డ్యాన్సులు చేసిన వీడియోలు పంపి 10 మందికి మీ పిల్లల ప్రతిభ ఎరకాయేటట్టు చేయండ్రి. ఇగో రుద్ర డ్యాన్స్ అకాడమీలో నంబర్ చెప్తున్నా రాసుకోండి. 8639548910. ఇప్పుడే ఫోన్ కొట్టుండ్రి. ఇవి ఇవ్వాలని తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటాయి అన్ని.